హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఆర్కే మోరల్ ఫిష్ ఫామ్కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి వేసవి కాలంలో కొరమీన సాగు ఏ విధంగా చేయాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి అనేది ఈరోజు యొక్క టాపిక్. ఈ టాపిక్ కనుక నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సమ్మర్ సీజన్ అనేసరికి ఉష్ణోగ్రతలు అనేది దాదాపుగా 35 నుంచి 40 డిగ్రీలు సెల్సియస్ దాటుతుంది. ఈ విధంగా దాటుతున్న వల్ల ఏంటంటే వాటర్ అనేది బాగా వేడెక్కిపోయి కొరమేన చేపలు మనం అధిక మొత్తంలో వేస్తాం కాబట్టి అవి స్ట్రెస్కి గురయ్యి ఎక్కువ మొత్తంలో చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడు కూడా సమ్మర్ సీజన్లో మనం అవలంబించవలసిన జాగ్రత్తలు ఏంటంటే ఈ విధంగా చెట్లు ఈ విధంగా మనం సైడ్లు మనం పెంచుకున్నట్లయితే కనుక మనం అనేది ఈ అధిక ఉష్ణోగ్రతను అనేది మనం చెట్లు గ్రహిస్తాయి కాబట్టి మనం చెరువు మీద అధిక ఉష్ణోగ్రత పడుకోకుండా మనం జాగ్రత్తలు అనేది తీసుకోవచ్చు. సీజన్ వచ్చేసరికి మనం మెయిన్గా అవలంబించవలసిన ముఖ్యమైన లక్షణం నీటి యాజమాన్యం. ఆ నీటి యాజమాన్యం అనేసరికి మనం ఖచ్చితంగా 6 అడుగులు మెయింటెనెన్స్ చేయాలి. ఈ 6 అడుగులు మెయింటెనెన్స్ చేసినట్టయితే పై లేయరు 1-2 అడుగులు వేడెక్కినా కానీ కింద అనేది చల్లగా ఉంటుంది. ఈ విధంగా మనం తక్కువ నీరు పెట్టుకున్నట్టయితే ఆ తక్కువ నీరు కూడా వేడెక్కిపోయి చేపలు అవి వేడికి గురైపోయి ఎక్కువ మోతాదులో చనిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మనం 6 అడుగుల పైనే మనం ఎప్పుడైతే వాటర్ పెట్టుకున్న 6 అడుగులకి నీరు పెట్టినట్టయితే చాలా ఫ్రెష్గా ఎక్కువ లోతు ఉంటుంది కాబట్టి చేపలు కూడా తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ డెన్సిటీ కూడా మనం ఎక్కువ వేసినా కానీ ఆ చేపలు అనేది ఆరోగ్యంగా పెరగడానికి అనేది ఉంటుంది. మరో విషయం వచ్చేసి వేసవి కాలంలో నీరు బాగా వేడెక్కడం వల్ల విషకారక ప్లవకాలు, విషకారక క్రిములన్నీ చనిపోయి పైన తిట్టు వలె ఈ విధంగా చూపిస్తున్న విధంగా అయిపోయి ప్రాణవాయువు ఆక్సిజన్ అందుకోకుండా చేస్తాయి. ఈ విధంగా చేయడం వల్ల కూడా మనం ఎక్కువ డెన్సిటీలో మనం చేపలు వేస్తాం కాబట్టి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ విషయం కూడా రైతులు అనేది గమనించుకోవాలని ఆశించుకోవాలి. ఇంకోటి వచ్చేసి వేసవికాలంలో ఎక్కువగా పిహెచ్ లెవెల్స్ అనేది ఎక్కువగా మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఆ పిహెచ్ లెవెల్స్ అంటే మనం ఏం కాదు 7.3 నుంచి 8.4 వరకు మనం లెవెల్గా మనం చేసుకున్నట్టయితే కనుక ఈ చేపలు అనేది మంచి ఆరోగ్యంగా పెరుగుతాయి, వేగవంతంగా దేనికైనా పెరగడానికి కూడా ఉంటుంది. మనం పిహెచ్ వేసవికాలంలో రేజ్ అవుతుంది కాబట్టి ఆ పిహెచ్ అనేది అది తగ్గించుకోవాలంటే కనుక పంచదార, బెల్లం, ఈస్ట్ మనం కలిపి కొట్టుకున్నట్లయితే పిహెచ్ నార్మల్ స్టేజ్కి అనేది మనం ఎప్పుడు కూడా తీసుకునే వాళ్ళం అవుతాం. మేతల యాజమాన్యం వేసవికాలంకి వచ్చేసరికి పగటిపూట అనగా మార్నింగ్లో సూర్యుడు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం పూటలో మేతలు ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎండలు వేడెక్కినప్పుడు సాధారణంగా అవి పైకి తేలే మేతలు కాబట్టి కొరమేనకి సాధారణంగా పగటిపూట ఎక్కువ మేత ఇవ్వడానికి ట్రై చేయండి. మరలా సూర్యరశ్మి వెళ్ళిపోయిన తర్వాత చల్లబడిన తర్వాత అప్పుడు మేతలు ఇవ్వండి. మధ్యాహ్నం అప్పుడు మాత్రం చాలా తక్కువ మేత తీసుకుంటుంది కాబట్టి మేతలు అనేది ఎప్పుడు కూడా వేస్టేజ్ చేయకండి. మేతలు వేస్టేజ్ చేయడం వల్ల అమ్మోనియా నైట్రేట్స్ పెరిగిపోయి విషకారక క్రిములు, వైరస్లు పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి రైతులు ఈ విషయం అనేది గుర్తుంచుకోవాలి. ఇంకో విషయం వచ్చేసి కొరమేన చేపలకి ఎప్పుడు కూడా ఫ్రెష్ వాటర్ను మనం ఎప్పుడు కూడా అందించుకోవాలి. ఈ ఫ్రెష్ వాటర్ని అందించుకుంటే కనుక ఎప్పుడు కూడా ఆక్సిజన్ లెవెల్స్ అనేవి కూడా 90% కూడా 100% మనం అందించిన వాళ్ళం అవుతాం. లేదు ఫ్రెష్ వాటర్ మనం అందించట్లేదు అంటే కనుక అవి ఎప్పుడు కూడా నీరసంగా జబ్బుల బారిన పడే ప్రభావం ఉంటుంది. ఇంకో విషయం వచ్చేసి మనం వాటర్ని అనేసరికి మనం ప్యూరిఫై చేసుకోవాలంటే కనుక మార్కెట్లో తక్కువ రేటుకి దొరికే ప్రొబయోటిక్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి. చక్కగా ప్రొబయోటిక్స్ మనం వాడుకున్నట్లయితే కనుక నీటిని పరిశుభ్రంగా చేసుకునే వాళ్ళం. కాలంలో జబ్బులు వచ్చేసి రెడ్ డిసీజ్ ఒకటి,
ఇంకోటి వచ్చేసి ఫంగల్ డిసీజ్. కొరమేనుకి ఈ వేసవికాలంలో ముఖ్యంగా వచ్చే జబ్బులు వచ్చేసి ఈ రెండే. ఈ ఫంగల్ డిసీజ్ గురించి, రెడ్ డిసీజ్ గురించి నా యొక్క వీడియోలు చేశాను. ఆ వీడియోల గురించి చూడండి. ఏమన్నా మీకు కనుక డౌట్స్ వస్తే కనుక మా యొక్క కాంటాక్ట్స్ నెంబర్కి ఫోన్ చేయండి. ఎవరికైనా కనుక చేప పిల్లలు, మెడిసిన్, మేతలు ఎవరికైనా కావాల్సి వస్తే కనుక మా యొక్క ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. ఇంకో టాపిక్తో మీ ముందుంటాను. బాయ్ బాయ్.